ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం నకిలీ విత్తనాలకు అడ్డాగా మారుతోంది. ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, మిరపకు సంబంధించి నకిలీ విత్తనాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. అధికారులు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ తర్వాత లైట్ తీసుకుంటున్నారు. దీన్ని అదునుగా భావిస్తున్న నకిలీ విత్తన మాఫియా గ్రామాల్లో తిరుగుతూ విచ్చలవిడిగా రైతులకు నకిలీ విత్తనాలను అమ్ముతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందన్న దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోతున్నారు. ఖమ్మం జిల్లా వైరా కేంద్రంగా నడుస్తున్న నకిలీ విత్తనాల దందాపై సాక్షి స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో నకిలీ విత్తన దందాతో రైతన్నలు అష్ట కష్టాలు పడుతున్నారు. గత కొంతకాలంగా దళారులు గ్రామాల్లో తిరుగుతూ రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందని రైతులను నమ్మించి నిండా ముంచుతున్నారు. ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్ కు వారం రోజుల ముందు ఏపీలోని గుంటూరు నుంచి కల్తీ కేటుగాళ్లు వైరాలో మకాం వేసి కల్తీ విత్తనాల దందా నడిపిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు కల్తీ విత్తనాలు వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య వైరా మండల కేంద్రంలో విత్తన షాపులను తనిఖీ చేశారు. కల్తీ విత్తనాల దందాను అరికట్టడం కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ టీంలను రంగంలోకి దింపినట్లు చెప్పారు. నకిలీ విత్తనాలను అమ్మితే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గత ఏడాది మొక్కజొన్నకు సంబంధించి నకిలీ విత్తనాలతో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. నకిలీ విత్తనాల కారణంగా కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసిన రైతుల బాధ వర్ణనాతీతంగా మారింది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంటలను సాగు చేస్తే లాభం దేవుడెరుగుగాని నష్టాలు మాత్రం లక్షల్లో ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేస్తే నకిలీ విత్తనాలతో రైతన్నలు కోలుకోలేని స్థితికి చేరుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైరా నియోజకవర్గంలో ప్రతి ఏడాది 2 సీజన్లలో నకిలీ విత్తనాల ఎఫెక్ట్తో ఏదో ఒక గ్రామాల్లో రైతులు నష్టపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు కూడా పొలం పనుల్లో ప్రస్తుతం బిజీ అవుతున్నారు. అయితే ప్రధానంగా ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో రైతులకు కల్తీ విత్తనాల భయం అనేది ఎక్కువగా వెంటాడుతుంది. ఈసారి అంటే వైరా నియోజకవర్గం కేంద్రంగా ఈ కల్తీ విత్తనాల దందా గత కొంతకాలంగా విచ్చలవిడిగా నడుస్తుంది. ప్రధానంగా ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ కేటుగాళ్ళు, ఈ కల్తీ కేటుగాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ దందా, ఫేక్ సీడ్ సంబంధించిన దందా సాగిస్తున్నారు. ప్రధానంగా విలేజ్లలో, గ్రామాలలో తిరుగుతూ వారికి తక్కువ ధరకు కూడా ఈ కల్తీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. మనం కొణిజర్ల సంబంధించిన ప్రాంతాల్లోనే ఇక్కడ మనకు రైతులు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎట్లున్నాయి కల్తీ విత్తనాలకు సంబంధించి వైరా కేంద్రంగా ఎక్కువగా నడుస్తున్నాయి? ప్రతి ఏటా కూడా ఇక్కడనే ఎక్కువగా పట్టుబడుతున్న పరిస్థితి. ఈ వైరా నియోజకవర్గంలో ఆంధ్ర అంటే ప్రధానంగా గుంటూరు ప్రాంతం నుంచి కల్తీ విత్తనాలు పత్తి ప్రధానంగా ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి. దానివల్ల రైతులు గతంలో 15 క్వింటాల దాకా పండేటువంటి పత్తి ఇవాళ 3-4 క్వింటాలు కూడా పండే పరిస్థితి లేదు. దానివల్ల రైతులు చాలా దివాలా తీసి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇవాళ. అయితే గతంలో ఈ ప్రభుత్వం ముందుగా ఈ పెస్టిసైడ్స్ షాపుల్లో కానీ మిగతా ప్రభుత్వం వాళ్ళు మొత్తంగా కూడా ఎంటర్ అయ్యి ముందుగా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఇంతవరకు కూడా ఎవరు కూడా బాధ్యత తీసుకోలేదు, ఎవరు హెచ్చరికలు లేవు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇవాళ ఎక్కడైతే పత్తి విత్తనాలు కల్తీ జరుగుతూ ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు తీసుకొని అటువంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. కల్తీ విత్తనాలకు సంబంధించి విలేజ్లలో ఎట్లుంది పరిస్థితి? అంతే ఉంది. విత్తనాలు, పత్తి విత్తనాలు, మిర్చి విత్తనాలు అన్నిటి పరంగా మొత్తం లాస్లు వస్తున్నాయి. కొనుగోలు లేవు, ఇబ్బందులు పడుతున్నాయి. ప్రతి ఏటా ఇంత అవుతుందా మీరు విత్తనాల విషయం? ఎప్పుడూ అంతే అవుతుంది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. అంటే ఎట్లా మరి విలేజ్లలో కొంటున్నారుగా? మరి విత్తనాలకు సంబంధించి వాళ్ళు తెచ్చిన తక్కువ ధరకు వస్తున్నాయని కొంటున్నారా మీరు? తక్కువ ధరకు వస్తూనే మనకి తెలియదు. ఏదో కొట్టుకాడి పోయి విత్తనాలు అడుగుతున్నాం, వాళ్ళు ఏది ఇస్తే తీసుకొచ్చి పెడుతున్నాం, లాస్ పోతున్నాం. ప్రభుత్వం ఎక్కువ పామాయిల్తోని అటు పెద్ద పెద్ద వ్యాపార వాణిజ్య పంటల వైపు చూస్తూ ఉంది. కానీ ఈ పత్తి ఇంకా వాణిజ్య చిన్న పంటలు, అపరాలు కానీ ఇతర పంటల వైపు చూడట్లేదు. వీటి మీద కఠినమైన చర్యలు తీసుకుని గతంలో పీడీ యాక్టు కల్తీ విత్తనాలు అమ్మే వాళ్ళపైన కానీ వ్యాపారస్తులపైన పీడీ యాక్టు పెట్టిన చరిత్రలు ఉన్నాయి. మేము కూడా గతంలో అనేక పోరాటాలతోని కొంతమంది మీద పీడీ యాక్ట్ పెట్టించాం. కానీ ఈరోజు ఇక్కడ వ్యవసాయ అధికారులు కానీ వ్యాపారస్తులు మిలాఖతై రైతుని మోసగించే స్థితిలో ఈనాడు ఉండటం జరుగుతుంది. ఈసారి ఏపీ నుంచి వస్తున్న కల్తీ మూట దందాకి పోలీసులు ఏ రకంగా చెక్ పెడతారన్నది మాత్రం చూడాలి. గతంలో కూడా వైరా నియోజకవర్గంలో నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదయ్యాయని, అయినా ఇక్కడ పరిస్థితులు మారటం లేదని రైతు సంఘాల నాయకులు వాపోతున్నారు. కేవలం అధికారులు వర్షాకాలం సీజన్ ప్రారంభంలో తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారే తప్పితే నిరంతరం గ్రామాల్లో తిరుగుతూ నకిలీ విత్తనాలు అంటగడుతున్న ఏజెంట్లపై మాత్రం నిఘా పెట్టడం లేదని ఫైర్ అవుతున్నారు.
రైతుల కష్టాలను చూస్తూ కూడా ప్రభుత్వం సాయం చేయకపోవటం దారుణమన్నారు. ఈ సంవత్సరంలో కూడా ముందస్తు విత్తనాలు రైతులకు కావాల్సినటువంటి సంపూర్ణంగా అందించే దాంట్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనపట్లేదు. దాని మూలంగా ఇవాళ నకిలీ విత్తనాలు ఆల్రెడీ రైతుల దగ్గరికి చేరాయి. ఈ నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. దీని మీద ముఖ్యంగా కొణి జిల్లా వైరా నియోజకవర్గ ప్రాంతంలో ఎక్కువగా ఈ వ్యాపారాలు నకిలీ విత్తనాల వ్యాపారాలు బాగా జరుగుతూ ఉన్నాయి. దీని మీద మొక్కుబడిగా ట్రాన్స్పోర్ట్ అధికారులు షాపులు తనిఖీ చేస్తున్నారు తప్ప చాప కింద నీరులాగా వచ్చేటువంటి నకిలీ విత్తనాల వ్యాపారులు అరికట్టే దాంట్లో వాళ్ళ మీద గుర్తించి వాళ్ళని పట్టుకొని మరి కేసులు పెట్టి జైలు పంపించే దాంట్లో మాత్రం ఎక్కడా కూడా దాఖలాలు లేవు. అలాంటి చర్యలు ఏం కనపట్లేదు. దాని మూలంగా ఈ నకిలీ విత్తనం అనేది బాగా విస్తారంగా వ్యాపారాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అరికట్టాలని చెప్పేసి మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. నకిలీ విత్తనాల ఎఫెక్ట్తో రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో ఈ ఖరీఫ్ సీజన్లో అయినా గ్రామాల్లో కల్తీ విత్తనాలు అమ్ముతున్న కేటుగాళ్లపై నిఘా పెట్టాలని కోరుతున్నారు రైతు సంఘాల నాయకులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.